జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజు కన్యా రాశి వారికి ఉన్న ఏకైక ఇబ్బంది ఒకటే. అది ఏమిటంటే మానసిక అశాంతి అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ ఒక్కటి మినహా ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ రోజు మీకు ఆలోచనలతో నిద్రపట్టదు. మీ ఆలోచన శక్తి మందగిస్తుంది. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీని ఏర్పరచుకుంటారు. అందులో మీ ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇటు కూర్చొనివ్వవు, అటు నిలబడనివ్వవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజంతా మీ ఆలోచనే మీ భవిష్యత్తు అవుతుంది. ఎంత తక్కువ ఆలోచిస్తే అంత ప్రశాంతంగా ఉంటారు. అలాగే అంత ప్రశాంతంగా పనులు పూర్తవుతాయి. లేకుంటే మాత్రం లేనిపోని తలనొప్పులను నెత్తిన వేసుకోవాల్సి వస్తుంది. ఈ అంశం పక్కన పెట్టేస్తే ఈరోజు రాత్రికి కన్యా రాశి వారు ప్రశాంతంగా నిద్రపోతారు. మీకు నచ్చిన, మీరు బాగా మెచ్చిన భోజనం చేస్తారు. కడుపారా భోజనం చేసి కల్లారా నిద్రపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు మరొక అద్భుతమైన గుడ్ న్యూస్ కూడా ఉంది. ఈరోజు మీరొక మంచి సమాచారాన్ని అందుకుంటారు. కీలకమైన ఒక అంశం గురించి ఒక ముఖ్యమైన ఇన్స్పిరేషన్ బయటకు వస్తుంది. దానిని మీరు పసిగట్టి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందే జాగ్రత్త పడతారు. ఆఫీస్ మీద కూడా దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. మొత్తం మీద ఈ రోజంతా కన్యా రాశి వారికి చాలా బాగుంది అనే చెప్పాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గత 2-3 రోజుల కన్నా ఈరోజు ఇంకా చాలా బాగుంది. ఈ శనివారం రోజు కన్యా రాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ శనివారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న రామాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి. నక్షత్రం రోహిణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ శనివారం రోజు రోహిణి నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. తులసిమాలను సమర్పించి అటుకులు, బెల్లం, వెన్న నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈరోజు త్రిపుర భైరవీ దేవిని యథాశక్తిగా పూజించాలి. ఈ శనివారం రోజు ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.